42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుంటే ఉద్యమాలు మరింత తీవ్రతరం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. హన్మకొండ కేయూలోని ఎస్డీఎల్సీఈ జాఫర్ నిజాం హాల్లో నిర్వహించిన బీసీ మేధావుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి పంపితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 3 నెలలుగా బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించకుండా కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. వారం రోజుల్లో బిల్లును ఆమోదించకపోతే తెలంగాణలో కేంద్ర మంత్రుల పర్యటన అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో చలమల్ల వెంకటేశ్వర్లు, సంగాని మల్లేశ్వర్, ఆచార్య కురపాటి వెంకటనారాయణ, వడ్డే రవీందర్, బైరి రవికృష్ణ, వడ్లకొండ వేణుగోపాల్, చందా మల్లయ్య, శ్రీనివాస్, హరి, శేషు, రాజేందర్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. గౌరవ రాష్ట్రపతి గారికి 42% రిజర్వేషన్లు ఇలా రాష్ట్రపతి గారికి బిల్లు పంపించి 3 నెలల 11 రోజులు అయింది. ఏప్రిల్ 2వ తేదీన 42% రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ బిల్లు పంపించి 3 నెలల 11 రోజులు అయింది. ఆ 3 నెలల 11 రోజుల సంది ఢిల్లీని ఆ రిజర్వేషన్ల బిల్లు మూలుగుతున్నది. కాబట్టి అమ్మ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, మీరు దయచేసి బీసీలకు రిజర్వేషన్లు కల్పించేటువంటి విషయంలో మీరు తక్షణమే స్పందించాలని చెప్పి బీసీ మేధావులుగా కాకతీయ యూనివర్సిటీలో 2 పేజీలు రాష్ట్రపతి గారికి లేఖ రాసి ఈ సమావేశంలో విడుదల చేయడం జరిగింది. ఈ లేఖలో అనేక విషయాలను చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా 42% పెంచాల్సింది, ఈ రిజర్వేషన్లు ఎట్లా దక్కాలనో ఈ లేఖలో సవివరంగా మా మేధావులు వివరించడం జరిగింది. అందుకోసం ఇవాళ రాష్ట్రపతి గారిని ఈ సమావేశం ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే రాష్ట్రపతి గారు 42% రిజర్వేషన్ల బిల్లుకు ఆమోద ముద్ర వేసి ఇవాళ బడుగుల పక్షాన నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే సందర్భం లోపల తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల మీద అన్ని రాజకీయ పార్టీలు ఇలా విచిత్రంగా బీసీ వ్యతిరేక భావనతోటి హంతకులే సంతాపం తెలిపినట్టు ఎవరైతే చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నదో వాళ్ళు చేయకుండా ఇలా ధర్నాలకు దిగుతుంది. చాలా సిగ్గుచేటు. రేపు హైదరాబాద్లో బీజేపీ పార్టీ పక్షాన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నారు. నేను అంటున్నా, బీజేపీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, రిజర్వేషన్లు పెంచే బాధ్యత ఎవరిది? అది కేంద్ర ప్రభుత్వానికి కాదా? రిజర్వేషన్లు పెంచే బాధ్యత మీరైనప్పుడు తెలంగాణ అసెంబ్లీలో బిల్లు పంపిస్తే ఆ బిల్లుని 3 నెలల 11 రోజులు మీ దగ్గరనే దాన్ని పరిష్కరించకుండా మీ దగ్గరనే పెట్టుకొని ఇవాళ రాజకీయ డ్రామాల కోసం, బీసీలను గందరగోళపరచడం కోసం, బీసీలను తప్పుదారి పట్టించడం కోసం, బీసీ సమాజాన్ని మోసం చేయడం కోసం ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ దీక్షల ధర్నాల పేరుతో డ్రామాలు ఆడుతుంది. బీజేపీని అంటున్నా, మీకు చిత్తశుద్ధి, బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే గల్లీలో కాదు చేయాల్సింది ధర్నా, బీజేపీ వాళ్ళు ఢిల్లీలో చేయాలి. ఢిల్లీలో నరేంద్ర మోదీ గారి ఇంటి ముందల్లో, పార్లమెంటు ముందల్లో బీజేపీ ధర్నా చేస్తే అప్పుడు బీసీ సమాజం నమ్ముతుంది. ఇవాళ బీసీలకు నోటికాడి ముద్దను గుంజేసుకుని బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇలా ధర్నా చేస్తామంటారు. బీజేపీ పార్టీకి ఒక విధానం ఉందా అని నేను అడుగుతున్నా. బీజేపీ పార్టీ ఒక జాతీయ పార్టీ, ఒక విధానం ఉందా? బండి సంజయ్ గారు బీసీ డిక్లరేషన్ పట్టుకొని ముస్లిం డిక్లరేషన్ అంటాడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ కల్పించక ముందే 42% రిజర్వేషన్లు 10% ముస్లింలకు ఇస్తున్నారని తప్పుడు మాటలు మాట్లాడతారు. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు అసలు తెలంగాణ జరిగినటువంటి కులగణనే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జరగలేదంటాడు. అంటే మీ పార్టీలో 3 నాయకులు మాట్లాడితే 3కి స్పష్టత లేదు. అంటే బీజేపీకి ఎంతసేపు బీసీ రిజర్వేషన్ల మీద విషయం వెళ్ళగక్కడమే తప్ప బీసీ రిజర్వేషన్ల మీద బీజేపీకి చిత్తశుద్ధి లేదనడానికి వాళ్ళ మాటలే నిదర్శనం.